హాయ్ మధు. హాయ్ హాయ్ హాయ్. రీసెంట్గా ఒక హాట్ టాపిక్ నడుస్తుంది, అవును. నీకు తెలిసే ఉంటుంది. అవును. ఏంటంటే కవిత, కల్వకుంట్ల కవిత ఒక లెటర్ అవును. తండ్రికి ఎస్ ఎస్. తండ్రికి తనయ లేఖ అని అనుకోవచ్చు మనం. ఒక లేఖ, ఆ అవును. లెటర్ అయితే బయటకు వచ్చింది, తెలుసు కదా. అవును. అసలు ఏంటి ఆ లెటరు, రైట్. అసలు దాంట్లో ఏముంది మన అందుకోసమే వ్యూయర్స్కి? మన వ్యూవర్స్ కూడా పూర్తిగా అర్థం కావడం కోసం ఆ లెటర్ కూడా పట్టుకొని వచ్చిన. దగ్గర దగ్గర 5 పేజీల లెటర్ ఇది. దీంట్లో పాజిటివ్ అంశాలను రాసుకొచ్చింది, నెగిటివ్ అంశాలను రాసుకొచ్చింది. దేన్ని ఉద్దేశించి అంటే, వరంగల్లో సిల్వర్ జూబ్లీ, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అయినందున సిల్వర్ జూబ్లీ అని వరంగల్లో సభ పెట్టినారు, రజతోత్సవ సభ. ఈ సభ పెట్టేటప్పుడే చాలామందికి అనుమానాలు ఏంటి అంటే, ఈ లెటర్కి వెళ్ళే కంటే ముందు ఈ రజతోత్సవ సభ టీఆర్ఎస్కా బీఆర్ఎస్కా? అవును, టీఆర్ఎస్ పుట్టి 22 ఏళ్ళు అవుతుంది, దాని తర్వాత బీఆర్ఎస్గా వచ్చింది. మార్చిరు. ఒకవేళ టీఆర్ఎస్కి చేస్తే 22.5 ఏళ్ళు, బీఆర్ఎస్కి చేస్తే 2.5 ఏళ్ళు. సో ఇది టీఆర్ఎస్కా బీఆర్ఎస్కా ఈ రజతోత్సవ సభ అని చెప్పేసి చాలామంది అనుమానాల దాని మీద. కానీ సభ అయితే సక్సెస్, దగ్గర దగ్గర 7-8 లక్షల మంది వచ్చిర్రు. సభ సక్సెస్, గ్రాండ్ సక్సెస్ చేసినారు. కేసీఆర్ గారు 1 గంట 20 నిమిషాల సేపు అనర్గళంగా మాట్లాడారు. సో దానికి సంబంధించి వాళ్ళ కూతురు దీని మీద చర్చించి నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటి అనేది ఒక ఫీడ్బ్యాక్ ఒక లెటర్ ద్వారా పంపించింది. ఫస్ట్ ఆ లెటర్ చదువుదాం. డియర్ డాడీ, కంగ్రాట్యులేషన్ ఆన్ ది సక్సెస్ ఆఫ్ ది మీటింగ్. కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినవి, అవి మీతో షేర్ చేస్తున్నా. ఫస్ట్, పాజిటివ్ ఫీడ్బ్యాక్. క్యాడర్స్ మోరల్ ఈజ్ హై. క్యాడర్స్ ఈజ్ అంటిల్ దెన్ ఎన్ ఈజ్ నీడ్ టు యువర్ స్పీచ్ విత్ అటెన్షన్. తర్వాత మూడోది వచ్చేసి, మీరు ఆపరేషన్ కగార్ మీద మాట్లాడడం చాలామందికి నచ్చింది. ఆపరేషన్ కగార్ మీద సంపుడు కరెక్ట్ కాదని చెప్పేసి మాట్లాడు, అది చాలామందికి నచ్చింది. తర్వాత కాంగ్రెస్ ఫెయిల్ 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 అని మాట్లాడడం చాలా బాగుంది అనుకుంటున్నారని చెప్పింది. తర్వాత పహల్గామ్ అమరులకు మౌనం పాటించి సభను స్టార్ట్ చేయడం చాలామందికి నచ్చింది. తర్వాత పర్సనల్గా మీరు రేవంత్ రెడ్డి పేరు చెప్పకుండా మాట్లాడిండు, ఒక ముఖ్యమంత్రి పేరు తీయకుండా అంతసేపు సభలో మాట్లాడడం అనేది చాలా గ్రేట్ అనే విషయాన్ని మాట్లాడింది. తర్వాత తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ కేసీఆర్కు మీరు బలం చెప్తారని చాలామంది అనుకున్నారు. బీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని చెప్పేసి అనుకున్నారు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, తర్వాత తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణ సాంగ్ ఉంది కదా, దాని గురించి ఇట్లా మెన్షన్ చేస్తారని చెప్పేసి చాలామంది ఎదురు చూసిర్రు. అంటే ఇక్కడ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అన్నారు, కానీ ఇది నాకు తెలిసి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏం కాదు. ఎందుకంటే మీరు మాట్లాడేది ఉండే అంటుంది కాబట్టి ఇది ఒక విమర్శ. మాట్లాడతామని ఎక్స్పెక్ట్ చేశాం, Expect కానీ చేశారు. అక్కడ మాట్లాడలేదు. ఎందుకు? ఎందుకు అన్నది ఒక క్వశ్చన్. రైట్. తెలంగాణ తల్లి విగ్రహం తర్వాత వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటి పెడితే కాంగ్రెస్ వాళ్ళు దాన్ని మార్చిరు. అవును, తర్వాత రాష్ట్రీయ గీతంగా జయ జయ హే తెలంగాణ పాటను తీసుకొచ్చిరు. అవును. దాని గురించి కూడా మాట్లాడతారేమో అని చెప్పేసి ప్రజలు అనుకున్నారు, మీరు అనుకోవాలని చెప్పేసి ఇది పాజిటివ్లో రాసుకొచ్చారు. ఇది పాజిటివ్ కాదు. తర్వాత 8వ అంశం, డాడీ మీరు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు, అది వెల్ రిసీవ్. పోలీసు వాళ్ళు మీకేం నొప్పా, మీకేం ఇబ్బంది అని చెప్పేసి మాట్లాడింది కదా, అవును. అది చాలా బాగుంది, ప్రజలు దాన్ని బాగా స్వీకరించారు, రిసీవ్ చేసుకున్నారు అని చెప్పి మాట్లాడింది. ఇవి పాజిటివ్ అంశాలు. ఏది రజతోత్సవ సభలో కేసీఆర్ గారు మాట్లాడింది, ఇవి రజతోత్సవ సభలో పాజిటివ్ అంశాలు. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ అంశాలు. ఉర్దూ మీద మాట్లాడలేకపోవడం, తర్వాత వక్ బిల్ మీద మాట్లాడలేకపోవడం, తర్వాత బీసీలకు 42% ఉంది కదా, ఆ అంశం విస్మరించటం, ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడలేకపోవడం. ఇంత పెద్ద మీటింగ్కు మళ్ళా పాత ఇన్ఛార్జ్లను పెట్టి వాళ్ళు పాత పద్ధతిలోనే తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదని ఫీడ్బ్యాక్ కొన్ని కాన్స్టిట్యున్సీలో వచ్చింది. ఎందుకంటే అంత పెద్ద మీటింగ్ పెట్టి మళ్ళీ పాతోళ్ళకే పగ్గాలు అప్పచెప్పారు. పాతలకే ఇప్పటికే పాతోళ్ళం కాదనుకొని కాంగ్రెస్ వాళ్ళు కోటేసిరు, మళ్ళీ ఈ పాతల్లో పోతే ఎవడు ఆడ యాక్సెప్ట్ చేస్తాడు? అట్లా కొన్ని నియోజకవర్గాలలో మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి. తర్వాత మళ్ళీ పాత ఇన్ఛార్జ్లకే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ బీఫామ్ పార్టీ ఇస్తుందని అన్ని ఇన్ఛార్జీలలో చెప్పుకుంటున్నారు. కొన్ని దగ్గరలో తెలిసింది, మళ్ళీ పాతోళ్ళకే పార్టీ బీఫామ్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి బీఫామ్ ఇస్తుందని చెప్పేసి కొన్ని ఇట్లా మాట్లాడుకుంటున్నారు. తర్వాత లోకల్ బాడీస్ సర్పంచ్గా పోటీ చేయాలనుకునే వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్నారు, కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఉండాలనుకునే వాళ్ళు ఇన్ఛార్జీల నుండి కాకుండా రాష్ట్ర పార్టీ నుండి డైరెక్ట్గా బీఫామ్ ఇవ్వాలని కోరుతున్నారు.
ఎందుకంటే ఇన్ఛార్జుల నుంచి పోతే వీళ్ళు ఏం అడుగుతారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళకి తెలిసినాయి. వాళ్ళందరికీ తెలిసింది. అవును. కాబట్టి డైరెక్ట్ పార్టీ నుండి బీఫామ్ ఇస్తే వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు అనుకుంటున్నారు అని చెప్పేసి ఇదొకటి. ఇంకొకటి, మీరు స్టేజ్ మీనికి వచ్చే లోపల 2021 నుంచి మీతో ఉన్న నాయకులను మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఉద్యమ పార్టీ, ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ కాబట్టి, కేసీఆర్ ఒక్కరే ఉద్యమం చేయలేదు కాబట్టి చాలా అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. ఆ ఉద్యమకారులు అందరినీ పొగబెడుతూ ఒక్కొక్కరిని బయటకు పంపించారు. కొంతమంది అమరులయ్యారు అనుకో, ఇంకా కొంతమంది ఉన్నారు కదా, ఆ కొంతమంది నన్ను కనీసం మాట్లాడేయాలి కదా. అవును. అసలు ఈ గులాబీ కలర్ ఎట్లా పురుడు పోసుకున్నది, దీనికి కారు ఎందుకు వచ్చింది, టీఆర్ఎస్గా ఎందుకు ఆవిర్భవించింది అనేది పార్టీ 2001లో తెలంగాణ ఉద్యమం స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళను ఒకటి రెండు ఇద్దరు ముగ్గురు నన్ను కనీసం మాట్లాడిస్తే బాగుండేది. ఎందుకంటే ఆ స్టేజ్ మీద తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వాళ్ళు కాకుండా తెలంగాణకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళే స్టేజ్ మీద ఎక్కువ ఉన్నారు, ఎక్కువ మంది కనిపించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ ఎర్రబెల్లి దయాకర్ టీడీపీలో ఉన్నాడు, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిండు టీడీపీలో ఉన్నప్పుడు. తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు, ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఇట్లా చాలా మంది తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళనేమో స్టేజ్ మీద కూర్చోబెట్టుకుంటావు. గులాబీ జెండాకు పురుడు పోసింది గాదా ఇన్నయ్య. గాదా ఇన్నయ్యకు కనీసం ఆహ్వానం లేదు ఆ రజతోత్సవ సభకు. ఎప్పుడో పార్టీ నుంచి పక్కకు ఎలగొట్టిరు. అట్లా చాలామందిని తెలంగాణ కోసం, వీళ్ళ పార్టీ కోసం ఎక్కడెక్కడైతే ఉద్యమాలు జరుగుతున్నాయో వాళ్ళన్నిటిని టీఆర్ఎస్లో కలుపుకొని వాళ్ళని బయటికి పంపించినటువంటి పరిస్థితి. సో వాళ్ళని ఎవరిని పేరు గుర్తు ఇవ్వలేదు, కనీసం వాళ్ళతో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని చెప్పేసి ఇది ఒక నెగిటివ్ అంశం రాసుకొచ్చారు. తర్వాత ధూమ్ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. అక్కడ గోసిగొంగడేసి రసమై బాలకిషన్ కూడా ఆడిండు పాడిండు, చాలామంది కళాకారులు ఆడిరు పాడిరు. కానీ ఎందుకు ఫెయిల్ అయిందంటే ఆడ సాహిత్యం లేదు, చెప్పుకోవటానికి మెసేజ్ లేదు, చెప్పడానికి ఏం లేదు. తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు ఆంధ్రలో మీద తిట్టిరు, మా రాష్ట్రం వదిలిపోవాలని చెప్పేసి పాడిరు. తర్వాత వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అది చేసింది ఇది చేసింది అని చెప్పేసి పాటలు పాడిరు. ఇప్పుడు ఏం చేస్తుందని వాడతారు, ఏమి లేదు అక్కడ, చెప్పడానికి లేదు. కాబట్టి జనాలు ఆకట్టుకుంటానంటే జనాలు ఎట్లా ఆకట్టుకుంటారు, ఏం లేదు ఆడ. తర్వాత బీజేపీ మీద మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడంలో చాలామంది ఫ్యూచర్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందేమో అని అనుకుంటున్నారు అని చెప్పేసి ఇదొక అంశం రాసింది. ఎందుకంటే కేవలం 2 నిమిషాలు మాట్లాడిండు బీజేపీ గురించి. ఇంకా కింద ఏం రాసుకొచ్చిందంటే, పర్సనల్గా నాకు కూడా ఇంకా మీరు బలంగా మాట్లాడాలని ఉండే, ఎందుకంటే నేను సఫర్ అయ్యాను కదా అందుకని కావచ్చు, బట్ ఇంకొంచెం బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ. ఇప్పుడు బీజేపీ అంటే ఈమెకు పగ, ఎందుకంటే ఈమె జైలు వేసిరు కదా, కేసు పెట్టి లిక్కర్ కేసులో పెట్టి ఈమె జైలు వేసిరు. కానీ ఇంత బిడ్డ సఫర్ అయినా కూడా బీజేపీని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడలే, బీజేపీతో ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలి ఉండాల్సిందే, అది పర్సనల్ కూడా నాకు కూడా ఉండే అని చెప్పేసి ఇదొక మాట. ఇంకోటి, కాంగ్రెస్ మీద గ్రాస్ రూట్స్లో ఫెయిత్ పోయింది, బీజేపీ అటెన్షన్ అవుతుందేమో అనే ఆలోచన చాలామంది క్యాడర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ఉంటుందేమని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ అది క్రమంగా తప్పిపోతూ బీజేపీ వైపు వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ అంశాన్ని కూడా రాసుకొచ్చింది. తెలంగాణ అంటే ఇక్కడ చాలామంది ఏమంటారు మెచ్యూర్ క్యాండిడేట్స్ ఉంటారు, ఎక్కడ కూడా మత రాజకీయాలు కుల రాజకీయాలు చేస్తే సహించరు. బీజేపీ దాన్ని పెట్టుకొని దాన్ని పునాదిగా దాని కేంద్రంగానే తెలంగాణలో రాజకీయం చేస్తుంది. అటువంటి బీజేపీకి కూడా ఇప్పుడు కాంగ్రెస్ తర్వాత ఆల్టర్నేట్ బీజేపీ కనిపిస్తున్నది, బీఆర్ఎస్ పక్కకు పోతుంది, 3rd ప్లేస్లోకి వస్తుంది అని చెప్పేసి ఇదొక అంశం. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామనే కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది ప్రజల్లోకి అని చెప్పేసి ఇదొక అంశం. ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినప్పుడు కాంగ్రెస్ పోటీ చేసింది కానీ బీఆర్ఎస్ మొత్తమే పోటీ చేయాలి. బీఆర్ఎస్ మొత్తమే పోటీ చేయకుండా బీజేపీలకు సపోర్ట్ చేసింది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు బలంగా మాట్లాడుతున్నారు, కనీసం మీరు దీని మీద స్పందించలేదు. సో ఇది ఒక రకంగా జనాలకు ఇట్నే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కనీసం పోటీ చేసి బీజేపీ మీద వీళ్ళు ఢీకొంటున్నారు తప్ప బీఆర్ఎస్ అంతర్గతంగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారు అని చెప్పేసి ఇది ఒక అంశం. ఈ పొలిటికల్ సినారియోలో అడ్రస్ చేయడానికి మీరు స్పెసిఫిక్ ప్రోగ్రామ్ గ్రాడ్యుయేట్ చేస్తారని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. ఈ పొలిటికల్ సినారియోలో మీరు అడ్రస్ చేయడానికి స్పెసిఫిక్ ప్రోగ్రామ్ అంటే 1-2 పర్టికులర్గా ఒక ప్రోగ్రామ్ ఏమన్నా
ఇంకా భవిష్యత్తులో వాళ్ళకు దిశానిర్దేశం చేసేది ఉంటుంది. తర్వాత పార్టీని ఏంటి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, దాని గురించి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలు అని చెప్పేసి మాట్లాడుకొచ్చిన తర్వాత మీరు క్యాడర్స్కి ఏమన్నా దిశానిర్దేశం 1-2 రోజులు ఇంకొక 2-3 ప్లీనరీలు పెట్టి ఇంకో 2-3 సభలు పెట్టి కార్యకర్తలకు లీడర్లకు అడ్వైజ్ చేస్తారు, దిశానిర్దేశాన్ని అడ్వైజ్ చేస్తారేమో అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడుకొచ్చింది. కొంచెం ఈ విషయం సీరియస్గా థింక్ చేయండి. ఇంకోటి వచ్చేసి జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే లెవెల్స్ లీడర్లకు కూడా చాలామందికి మిమ్మల్ని కలవడానికి యాక్సెస్ దొరకడం లేదని బాధపడుతున్నారు. సెలెక్టివ్ యాక్సెస్ అని ఫీల్ అవుతున్నారు. కైండ్లీ రీచ్ అవుట్ ది ఎవ్రీవన్. మిమ్మల్ని కలవాలంటే వాళ్ళకి యాక్సెస్ లేదు. ఎమ్మెల్యే లెవెల్లో కూడా కలవకుంటుంటే ఇక పార్టీ బలంగా పనిచేస్తుంది అని చెప్పేసి ఇట్లా రజతోత్సవ సభ దానికి సంబంధించి పాజిటివ్, నెగిటివ్ ఇట్లా ఈ ఒక ఉత్తరం ద్వారా రాసినటువంటి పరిస్థితి. ఒకటి డౌట్ మధు, ఒక తండ్రిని కలవడానికి కూతురికి యాక్సెస్ ఉండదా? ఇంతమంది ఎమ్మెల్యేలకి యాక్సెస్ అని అడుగుతున్నారు కదా, ఒక లెటర్ ద్వారానే తండ్రికి తెలియచేయవలసిన అవసరం ఉందా? అంటే నేను కూడా ఎంత పార్టీలో కార్యకర్త అయినా లేదంటే ఒక పార్టీలో మెంబర్ అయినా ఒక సీనియర్ నాయకురాలైనా సరే తండ్రిని కలవడానికి పర్మిషన్ ఉంటుంది, ఇంట్లో కలవచ్చు, చెప్పాలనుకున్నది చెప్పడానికి పర్మిషన్ ఉంటుంది. అలా కాకుండా ఒక లెటర్ ద్వారా చెప్పడం అంటే మనం ఎప్పుడైతే లెటర్ రాసామో అది బయటకు వస్తుంది ఖచ్చితంగా లెటర్ రాసిన తర్వాత. దీన్ని బట్టి అంటే తల్లి అదే కూతురు కూడా కలవడానికి పర్మిషన్ లేనంత సిచ్యువేషన్ ఉన్నది అనుకోవచ్చా లోపల? ఎందుకంటే ఇక్కడ కేసీఆర్కి కల్వకుంట్ల కవిత గారు అంటే చాలా ఇష్టం. అవును, నిజామాబాద్ ఎంపీ గెలిచిన తర్వాత మళ్ళీ ఓడిపోయిన తర్వాత వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టిండు. తర్వాత జాగృతి అని చెప్పేసి ఇదంతా కేసీఆర్ గారి డైరెక్షన్లోనే జాగృతి అధ్యక్షురాలుగా తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతూ వస్తుంది. మరి ఇటువంటి కూతురికే తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడి నాయన నువ్వు ఇట్లా మాట్లాడు వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత అని చెప్పి మాట్లాడొచ్చు. అసలు మీటింగ్ స్టార్ట్ అవడానికి ముందే ఏమేమి మాట్లాడుతున్నారో మాట్లాడతారు, చర్చించుకుంటారు వీళ్ళు. కొంచెం అందరితో చర్చించినప్పుడు అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటుగా ఈ విషయాలు మాట్లాడతామని చెప్పినప్పుడు ఆ పాయింట్స్ అప్పుడు రేస్ చేయలేదు. అయితే ఇక్కడ వచ్చిన ఇదేంటంటే మొన్న రజతోత్సవ సభ కేసీఆర్ ఏం మాట్లాడిందంటే జనాలు చాలా సమస్యలలో ఉన్నారు, వాటిని కొట్లాడటానికి నేను బయలుదేరుతున్నా అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడిండు. కానీ రజతోత్సవ సభ అయినాక ఇలా పార్టీల కొట్లాటలు అయినాయి. ఎట్లా అంటే అక్కడెక్కడ కూడా హరీష్ రావు గారి ఫోటో కానీ ఫ్లెక్సీ కానీ ఎక్కడ కూడా అంతో ఇంతో కేసీఆర్ మాట్లాడుతూ తారకరావు మాట్లాడుతుంటే అసెంబ్లీలో భయపడుతున్నారు అని చెప్పేసి ఒక్క నిమిషం కేటీఆర్ పేరు అన్న తీసిండు కానీ హరీష్ రావు పేరు అక్కడ ఊసు కానీ వచ్చిండు, ఏదో కార్యకర్తలకు వచ్చిండు, స్టేజ్ మీద కూర్చుండు, వెళ్ళిపోయిండు. కనీసం ఆయన పేరు తీసింది లేదు, ఆయన ఫోటో బ్యానర్ లేదు, ఇంకేది లేదు, మొత్తం కేటీఆర్ కేసీఆర్. సో దీని మీద మళ్ళీ ఇట్లా ఈ రూమర్స్ అన్నీ వస్తుంటాయి కదా. ఎట్లాగూ ఇప్పుడు మన ఆంధ్రలో నడుస్తున్నది ఏంటి, జగన్ వర్సెస్ షర్మిల. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు కవిత వర్సెస్ కేటీఆర్ ఇట్లా నడుస్తుందని. దీనికంటే ముందు హరీష్ రావు గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. ఏమని ప్రెస్ మీట్ పెట్టిండంటే, ఒకవేళ కేటీఆర్ గారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా, కేసీఆర్ గారి డైరెక్షన్లో నేను ఏ పని చెప్పినా ఏం చెప్పినా ఒక కార్యకర్తగా పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడిండు. ఇంత ముందుకు కూడా ఏం మాట్లాడిందంటే, చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఎంత మంచి పనులు చేసినా ఏ మంచి పనులు చేసినా కూడా మామకు వెన్నుపోటు పొడిచిండు అనే ఒక ఆరోపణ ఉన్నది, అది భవిష్యత్తులో నేను పడాలనుకోవట్లేదు, కాబట్టి కేసీఆర్ ఏ పని చెప్తే నేను ఆ పని చేస్తా అని చెప్పేసి హరీష్ రావు క్లియర్గా చెప్పిండు. ఇక మెడలవాడ పాము ఎట్లా కరవక తప్పదు, ఇక చచ్చుకుంటున్నా బతుకుంటున్నా ఈ పార్టీలనే ఉండాలి. ఇప్పుడు దీంట్లో నేను చంద్రబాబు లెక్క మాట వల్లేను అని చెప్పేసి హరీష్ రావు ఓపెన్గా ప్రకటించిండు. మరి బిడ్డ పాత్ర ఏంటి, వీళ్ళిద్దరు ఒక కడుపులో పుట్టిన వాళ్ళు కదా, ఈమె కొట్లాడే రైట్ ఉంటుంది కదా. రెండు రకాలుగా మాట్లాడింది. ఒకటి, లోపల గొడవలు జరుగుతున్నాయని బహిర్గతం అయిపోతుంది ఈ లెటర్. రెండోది, స్టేజ్ మీద ఉన్న వాళ్ళతో మాట్లాడించలేదు అన్నది కూడా వన్ ఆఫ్ ది రీజన్. హరీష్ రావు కూడా ఉన్నాడు కదా, వీళ్ళందరినీ కనీసం ఒకసారి నువ్వు తలవాల్సింది మాట్లాడాల్సింది అని చెప్తుంది. అంటే
ఈ మీటింగ్ అయిన తర్వాత నువ్వన్నట్టు చాలా ఇష్యూస్ జరిగినాయి, Issues. చాలా పాయింట్స్ బయటకు వచ్చినాయి. అవును ఏం జరిగింది ఎందుకంటే మీటింగ్కి వెళ్ళడానికి ముందే సభ మాట్లాడడానికి ఎలాంటి మాట్లాడతారు, అసలు ఏమేమి మాట్లాడతారు, ఏమేమి పాయింట్స్ రేస్ చేయాలనే విషయం ముందే కన్ఫర్మ్ అయిన తర్వాత మీటింగ్కి వెళ్ళడం జరుగుద్ది. అలాంటప్పుడు మీటింగ్ అయిన తర్వాత ఆ సభ అయిపోయిన తర్వాత ఈ పాయింట్స్ ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అని యాక్చువల్గా అందులో ఉన్నవాళ్ళు చెప్పరు, చర్చించుకుంటారు. So, వాళ్ళకి వాళ్ళు అసలు ఎంతవరకు మాట్లాడుకుంటారు. ఏం చేయాలన్నది అవును. కానీ ఇంత లెటర్ రూపంలో బయటకు వస్తుంది. ఇది బయట వాళ్ళు చెప్పే వర్డ్ లాగా ఉండాలి. ఏంటి అవును. నెగిటివ్ వర్డ్స్ కూడా బీజేపీ గురించి ఎందుకు ఏదో ఎనాలిసిస్ చేసే వాళ్ళు చెప్పే మాటలన్నీ ఆ, కూతురు ఇప్పుడు చెప్పింది. యాక్చువల్ గా యాజ్ పర్ మన జర్నలిస్టులుగా మనం బేరు చేస్తాం, అవును. ఇవి ప్లస్లు ఇవి ఇవి మైనస్లు. అవును అంటే వీళ్ళు ఇలా కాకుండా ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసామని. అంటే పార్టీలోనే ఎక్స్పెక్ట్ చేయలేనంత ఇదిగా ఉన్నాయా సమస్యలు? అవును. అయితే ఇంకోటి ఇక్కడ ఈమెకి మింగుడు పడని అంశం ఏంటంటే బీజేపీని ఎందుకు టార్గెట్ చేస్తలేరు. అస్సలు ఎందుకు నన్ను ఇంత చిత్రహింసలు పెట్టి జైలు వేసినాక కూడా మా డాడీకి ఎందుకు కోపం వస్తలేదు బీజేపీ పైన. ఇది కాంగ్రెస్ వాళ్ళకు ఒక రకంగా మంచి అదైపోయింది, ప్లస్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటనొచ్చు. అంటానికి ఈజీ అయిపోయింది. తను కూడా లెటర్ లో అంటే బయట మాట్లాడే టాక్ తన నిజం, తను Right, కూడా తన right. వర్డ్ నుంచి కూడా వచ్చింది. ఏది బీజేపీ బీఆర్ఎస్ త్వరలో కలవబోతున్నాయని కాంగ్రెస్ బాగా ప్రచారం చేస్తుంది. ఆ ప్రచారానికి ఇది ఊతం ఇచ్చింది. ఇప్పుడు రేపొద్దని ఏమన్నా జరిగినా ఏమన్నా ఉన్నా సరే రేపన్న రోజున ఆల్రెడీ కవితనే చెప్పింది మేము చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి పాయింట్ దొరికింది. కవితనే చెప్పింది, మీ పార్టీలో ఆమెనే చెప్పింది, కేసీఆర్ కూతుర్నే చెప్పింది. ఇంక మేమెట్లా మేము అనడానికి ఏముంది, అది కరెక్టే కదా, అందుకనే కదా ఏం మాట్లాడలేదని చెప్పి. సో దీనికి ఇప్పుడు వచ్చే రెమెడీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కేసీఆర్ బయటకు వచ్చి వీళ్ళందరినీ పక్కన పెడుతూ ఇక నేనే పార్టీ పగ్గాలని తీసుకుంటున్నా, ఇక నేనే కారు డ్రైవర్ ఇప్పుడు కూడా అంటే వీటి కొన్నిటికి ఏమన్నా కొంచెం బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెర మీద మళ్ళీ కేసీఆర్ అవపడతాడు. కేసీఆర్ అవపడితే కవిత తర్వాత కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా మళ్ళీ పక్కనే సంకలనే ఉంటారు. కేసీఆర్ ముందు ఉంటాడు. కాబట్టి దీని మీద కేసీఆర్ కూడా అసలు స్పందిస్తలేడు. ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావుని ఎప్పుడైతే పార్టీ ప్రెసిడెంట్గా చేసిండో అప్పటి నుంచి పార్టీకి ఎదురు దెబ్బలే. చాలా మంది కేసీఆర్ విమర్శిస్తే చాలా మంది స్వీకరిస్తారు, కేటీఆర్ విమర్శిస్తే మళ్ళీ ప్రతి విమర్శ చేస్తారు. ఎందుకంటే ఒక విమర్శలో కూడా ఒక సృజనాత్మకత. కేసీఆర్ గారు ఆ విధంగా ఒక విమర్శలో కూడా ఒక కంటెంట్, ఒక భావజాలం, ఒక మంచి విమర్శను కూడా విమర్శ లెక్క ఒక రాజకీయ విమర్శ చేస్తారు. కానీ కేటీఆర్ పర్సనల్ విమర్శలు చేస్తూ తర్వాత రాజకీయ విమర్శలు తక్కువ, పర్సనల్ విమర్శలు ఎక్కువ, ఒక అహంకారంతో చేస్తున్నాడు అని చెప్పేసి కేటీఆర్ మీద ఒక విమర్శ ఉన్నది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ పగ్గాలు పట్టుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఊడుతుందా అనే సందేహంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇక చూడాలా మరి కేసీఆర్ ఏమన్నా స్పందిస్తాడా, కేటీఆర్ ఏమన్నా స్పందిస్తాడా. కవిత లెటర్ బయటికి ఎట్లా వచ్చింది, దీనికి ఎవరు కుట్ర పన్నీరు. ఒకవేళ లెటర్ రాస్తే ఆమెకు యాక్సెస్ లేకపోతే లెటర్ వాళ్ళ డాడీ దాకా పోవాలి, చదువుకోవాలి, అదంతటితోనే ఆగాలి. ఇది లెటర్ రాసేంత పని ఉంటుంది యాక్సెస్ ఉంటే. ఒకవేళ అంటున్నాను, ఒకవేళ ఆమెకు యాక్సెస్ లేకపోతే వీళ్ళిద్దరి మధ్యలో ఏమేమి మరి లోపల ఏమేమి అవుతున్నాయో కాబట్టి లెటర్ రాక వచ్చిందంటేనే మనకు అర్థమవుతుంది విషయం. లెటర్ రాక వచ్చిందంటే లేక కాదు కానీ ఈ విషయం బయటికి రావాలి, ఇది తెలుస్తుంది. యాక్చువల్గా నార్మల్ పర్సన్స్ అయినా సరే లెటర్ వరకు అంశం వెళ్ళిందంటే మాట్లాడే ఛాన్స్ లేక కాదు, మాట్లాడే ఇది కాదు ఉంది. బట్ లోపల జరుగుతున్న విషయాలు బయటికి తెలియాలి అంటే ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అసలు ఏమేం జరిగింది, సభను అడ్డం పెట్టుకుని అడగాల్సినవన్నీ అడిగినట్టుగా తెలుస్తుంది. అది జస్ట్ ఒక సభని ఒక ఎగ్జాంపుల్గా పెట్టుకుని ఎదురుగా సభలో ఇవి అంటూనే తను అనగాల్సినవన్నీ అడిగింది. బీజేపీని ఎందుకు మాట్లాడలేదు, మనం బీజేపీ సపోర్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. లోపల మెయిన్ ఎవరైతే ఉద్యమం టైంలో సపోర్ట్ చేసిండో వాళ్ళెవరిని మాట్లాడలేదు, వాళ్ళు ఎవరిని ఛాన్స్ ఇవ్వలేదు, కొంతమంది నేమ్స్ కూడా పలకలేదు, వాళ్ళు జస్ట్ వచ్చి గెస్ట్ లాగా వెళ్ళిపోయినట్టు అనిపించింది అని అడగకుండానే అన్ని అడిగింది. యాక్చువల్గా ఇంకొక దానికి పునాది ఏంటంటే ఈ లెటరు కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది అని చెప్పేసి చాలా ప్రచారం జరుగుతుంది. దానికి పునాది అనుకోవచ్చు ఇది, ఎందుకంటే పెట్టొచ్చు. ఆంధ్రలో మనం చూస్తున్నాం కదా, లేదంటే ఏపీలో జరుగుతున్నట్టుగానే ఆంధ్రాలో జరుగుతున్నట్టుగా కానీ ఏదో ఒక పార్టీకి వెళ్ళొచ్చు, ఆ పగ్గాలు చేతిలో పట్టుకోవచ్చు. ఇక్కడ మళ్ళా కేటీఆర్ వర్సెస్ ఇక్కడ కవిత, అక్కడనేమో జగన్ వర్సెస్ షర్మిల అయినట్టు ఇక్కడ కూడా జరగబోయే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే కేసీఆర్ గారు దీన్ని స్పందించి లోపలనే కప్పి పెడతాడా. ఎందుకంటే త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, అవును, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది చాలా దెబ్బ పడుతుంది. ఇప్పటికే అధికారం పోయి నానా తంటాలు పడుతున్నారు, జీర్ణించుకుంటలేరు.
లోకల్ బాడీలో కూడా రాకపోయింది అనుకో ఈ ఇంకేం పార్టీ లేదు. వాళ్ళకి ఇంకేమీ ఉండదు ఇక. ఇంకేం మాట్లాడితే కూడా ఎవడు మెచ్చడు, ఎందుకంటే ఆల్రెడీ ఎంపీలలో ఒక్కటి రాలే, ఎమ్మెల్సీలలో అదేదో ఇచ్చినట్టు రిజర్వేషన్, ఎమ్మెల్యే రిజర్వేషన్ సంబంధించి ఎమ్మెల్సీ ఒకటి వచ్చినట్టు. అంతే. అటు ఎంపీలు రాక, సర్పంచులు రాక, పార్టీ అధికారంలోకి ఓడిపోయిన తర్వాత ఇక బీఆర్ఎస్ పార్టీ వెనక్కి అవును. మొత్తం వెనక్కిపోయే అవకాశాలు ఉంటాయా? ఆ ప్లేస్ రీప్లేస్మెంట్ బీజేపీ ఈమెనే చెప్తుంది, మళ్ళీ మనం మాట్లాడుకున్నది కూడా ఏమీ లేదు. బీఆర్ఎస్ ప్లేస్ వెనక్కి వెళ్ళిపోయి బీజేపీ ప్లేస్ ముందుకు వస్తుందా సో ఇది లెటర్ కూడా ప్రతి ఒక్క అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనే కాకుండా మొత్తం ప్రజలు కూడా ఒక క్వశ్చన్ మార్క్ లో పెట్టి ఆలోచింపజేస్తుంది అనమాట ఈ లెటర్ మొత్తం టోటల్ గా మనం చూసుకుంటే. ఓకే, ఇంత అంటే లోపల జరిగే కుమ్మలాట ఒకటైతే బయటకు వచ్చిన లెటర్ రూపంలో మరో కొన్ని వస్తున్నాయి. ఓకే, నిజంగానే సగం మీద డైలమాలో ఉన్న వాళ్ళందరికీ పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఏదో జరుగుతుంది బీఆర్ఎస్ లో, ఒకటి క్లారిటీ. రెండోది బీజేపీ ఫామ్ లోకి వస్తుంది, బీఆర్ఎస్ తగ్గుతుంది. రెండో క్లారిటీ అయిపోయింది. అంటే బీజేపీకి బీఆర్ఎస్ భయపడుతుందా, సపోర్ట్ చేస్తుందా? ఎగ్జాక్ట్ గా కవిత కూడా మేజర్ గా రేజ్ చేసింది అదే పాయింట్. అది వస్తుంది. ఓకే, మేము బీఆర్ఎస్ బీజేపీ కలిపి కాంగ్రెస్ మీద యుద్ధానికి వెళ్దామా అన్నట్టు ఉంది. భవిష్యత్తులో పొత్తు పెట్టుకునే కాకపోతే నిజంగానే బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ వాల్యూ ఉండదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణకు ఒక ఎత్తు అయితే ఉద్యమం పోరాటం చేసాం, అది చేసామని చెప్పుకోవడానికి రేపు వెనక్కి తిరిగి చూసుకుంటే కుమ్మక్కయ్యే పొత్తులు పెట్టుకున్నారంటే మీకు మీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది. చెప్పుకోవడానికి ఉత్తకథ అయితే ఇన్ని రోజులు చేసిందంతా ఉత్తకథ అయితే. ఎందుకంటే తెలంగాణ ఆత్మగౌరవం టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ఆత్మగౌరవం బీఆర్ఎస్ పార్టీ అన్నారు, తాకట్టు పెట్టిన వాళ్ళు అవుతారు, చెప్పుకోవడానికి కూడా ఉండదు. సో మొత్తంగా టర్న్ అయ్యి పాయింట్ అక్కడ పెట్టారు, లెటర్ రూపంలో బయటకు వచ్చింది. సో చూడాలి ముందు అసలు ఈ లెటర్ కి ఎవరు ఎలా రెస్పాండ్ అవుతారు. కానీ ఎవరికి ఎలాగున్నా సరే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒక బ్రహ్మాస్త్రం తగిలింది. దీన్ని విచ్చలవిడిగా వాడుకోవచ్చు. ఇప్పటికీ ఉంటారు కూడా మంత్రులు వచ్చి మాట్లాడుతున్నారు, మేము ఇన్ని రోజులు చెప్తే మమ్మల్ని కాదు, ఇది ప్రతిపక్షాల కుట్ర, అధికార పార్టీ కుట్ర చేస్తుంది అన్నారు. కేసీఆర్ బిడ్డే అనేది ఏం చెప్తారని అడుగుతారు, దానికి ఆన్సర్ లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు మేము చెప్తే నమ్మలే, ఇప్పుడు ఇది నిజం అని చెప్పేసి వాళ్ళు బల్లగుద్ది చెప్తున్నారు. చూడాలి మరి దీని మీద కేసీఆర్ ఏం మాట్లాడతారు, చూద్దాం ముందు అసలు ఈ లెటర్ కి సంబంధించి ఎలాంటి ఫీడ్బ్యాక్లు వస్తాయో, అసలు ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు. రైట్, చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్ అని అనుకోవాలి. ప్రెసెంట్ ట్రెండింగ్ అండ్ హాట్ టాపిక్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం.